ఇటు సైడ్ కొంచెం చెప్తా. మా ఫ్రెండ్ కూడా కనిపిస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మేమైతే జాతరకైతే వచ్చినాం. మా దగ్గర వీణవంకలో అయితే జరుగుతుంది జాతర, చాలా మంచిగా జరుగుతుంది. ఒకసారి జనాలను అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. సో మినీ మేడారం అనే పేరు కూడా వచ్చింది. కొంచెం ముందుకెళ్తూ ఉంటే ఈ అమ్మకైతే దేవుడు వస్తుంది చూడండి. సో ఇక్కడ ఒక 2-3 రోజుల ముందే జనాలు అయితే వచ్చి స్టే చేస్తారు, వండుకొని తింటున్నారు ఇక్కడ అంతా. ఒకసారి వీళ్ళను కూడా గమనించండి. సో మేమైతే ముందుకు వెళ్తున్నాం. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఒక 1.5 అవర్ అయితే పట్టింది మాకు. సో మాదైతే నరసింగపూర్ గ్రామం కాబట్టి వీణవంకకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మేమైతే 10 o'clock వచ్చి 11:30 అలా అయిపోయింది మాకు. ఏమైనా టిఫిన్ చేద్దామని అనుకుంటే ఏం లేవు ఇక్కడ, రేట్లు బాగా చెప్తున్నారు. సో అలా అని చెప్పేసి ఒక జ్యూస్ అయితే తీసుకొని తాగాము. నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చి ఈ బొమ్మలు తీసుకుందామని అనుకున్నాము. ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకున్నాము లాస్ట్కి. చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. అండ్ ఈ పక్కకు వచ్చేసరికి ఏంటనంటే, ఈ పక్కకు వచ్చేసరికి ఫుల్ మంది ఉన్నారు అసలు. ఒకసారి జాతర చూడండి, అన్ని బొమ్మలు ఉన్నాయి, ఏది పడితే అయితే కొనుక్కోవచ్చు మంచిగా. సో ఈ పక్కన అయితే మన కొత్త ఇల్లు కట్టుకుంటారు కదా, వాటికి ఇట్లా ఫిక్స్ చేస్తారు. అవి కూడా బాగున్నాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. బుద్ధుని విగ్రహం, రాధాకృష్ణులది. అండ్ ఇంకొంచెం ముందుకైతే మేమైతే వెళ్తున్నాము. జనాలు ఇంకా పెరిగిపోతున్నారు. మేము ఉన్నప్పుడైతే కొంచెం మందే ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు. సో ఇది బాగా ఫేమస్ మా దగ్గర. జమ్మికుంట నుంచి కూడా చాలామంది వచ్చి విజిట్ చేస్తారు. సో ఇక మేమైతే ముందుకు వెళ్తున్నాం. వీళ్ళందరినీ దాటేసి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. మేము కూడా జాతరలో గాజులు అదొకటి ఇదొకటి తీసుకోవాలనుకుంటాను. వీళ్ళందరిని దాటేసిన తర్వాతనైతే తీసుకోవాలి. గాజులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. మీరు కూడా జాతరకి వెళ్ళినప్పుడు గాజులు తీసుకుంటారా? తీసుకుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే లేడీస్కి చాలా ఇష్టం కదా గాజులు అని అంటే. సో ఇంకా అక్కడ చూడండి, ఇంకా ఆమె ముంగడికైతే వచ్చేస్తుంది. ఇందాక దేవుడు వచ్చింది కదా, అమ్మది ఇంకా అయిపోలేదు, ముందుకైతే వస్తుంది దర్శనం చేసుకుంటే. ఫస్ట్ జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత వచ్చేసి దేవునికి అయితే మొక్కులు చెల్లించుకుంటారు భక్తులందరూ. అమ్మవారికి బంగారం ఇష్టం కాబట్టి మొక్కుకున్న వాళ్ళు బంగారం సమర్పిస్తారు. మేమైతే ప్రసాదం తీసుకుందామని చెప్పేసి అయితే పక్కకైతే వచ్చినాము. 100కి 5 లడ్డూలు అంట. స్కానర్ కూడా ఉంది, పులిహోర కూడా పెడుతున్నారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి వేరే దగ్గర మంచిగా ఉంటాయని అనుకున్నాము. ఈ జనాలకి వెళ్ళి మెల్లగా వెళ్ళాలి కదా, ఇక నిల్చున్నాం చూస్తున్నాం, ముందుకు వెళ్ళాలి. ఇక కోడిని అయితే ఎగరేసిర్రు అక్కడ మొక్కుకున్నోళ్ళు. ఒకసారి చూడండి కోడిని ఇట్లా ఎగరేస్తున్నారో. ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఎగరేయచ్చు ఎదుర్కొని. చాలామంది అయితే లైన్లను అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, బెల్లం పట్టుకొని అయితే. ఒకసారి జనాలను అయితే అందరినీ కూడా ఎంత రష్ ఉందో. ఫ్రెండ్స్ మేమైతే లడ్డూలు ప్రసాదం తీసుకున్నాము. 100కి 5 లడ్డూలు ఇచ్చింది. మేము ప్రసాదం తీసుకొని అయితే బయలుదేరాలి. ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు, మంచిగానే గిరాక్ అవుతుంది ఇక్కడ. సో టేస్టీ కూడా ఉండొచ్చు బాగానే. ఎదుర్కోల్ని చూడండి ఎలా ఎగరేస్తున్నారో. మీ సైడ్ కూడా ఇలానే ఉంటుందా ఫ్రెండ్స్? మా సైడ్ అయితే ఇలానే ఉంటుంది ఎవ్రీ టైం. మేము కుంకుమనైతే తీసుకుందామని కుంకుమ తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడ జిలేబీలు, కార అన్నీ అమ్ముతున్నారు. ఇవి కూడా ఏదన్నా ఒకటి తీసుకోవాలి. చిలుకలు కూడా. కొంచెం ముందుకు పోయి తర్వాత గాజులు, దండలు, ఇంకేమన్నా ఉంటే తినేటివి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది బాగా, ఎండ కొడుతుంది బాగానే. కానీ జనాలు అయితే చూడడానికి ఇంకా పెరిగిపోతూ ఉన్నారు 1 అవర్కి. ఇంకా వీళ్ళని దాటేసి అయితే పోవాలి. ఇక్కడైతే అన్ని టిఫిన్స్ అయితే చేస్తున్నారు, పకోడీ, జిలేబీ అన్నీ. ఇక జాతర అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా అందరికీ. అన్ని బొమ్మలు ఉన్నాయి, ఏది పడితే అది కొనుక్కోవచ్చు, మంచిగా నచ్చింది. ఏరోప్లేను, కారు, ఇంకేదన్నా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఆమె బ్యాగ్ తీసుకుంటుందట ఫ్రెండ్స్. టెడ్డీ బేర్ కూడా తీసుకుంటుందంట. గ్యాస్ పొయ్యిలు అదొకటి కూడా చిన్నపిల్లలు తీసుకొని మంచిగా ఆడుకుంటారు కదా, వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది.
ఒకసారి బొమ్మలు అయితే అందరినీ చూడండి. ఫొటోస్ చూడండి, సమ్మక్క సారక్క ఫొటోస్ అమ్ముతున్నారు. కొనేవాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. ఈ అమ్మ ఫోన్ మాట్లాడుతుంది, అలా కొడుకు అత్తలేడాట. ఎప్పుడు అత్తడో మరి చూద్దాం వాళ్ళమ్మ. కొంచెం మేము ఇక ముంగడికి వెళ్ళాలి ఫ్రెండ్స్, వీళ్ళందరిని దాటేసుకొని ఇంటికి పోవాలనుకుంటున్నాం. ఇక పసుపు కుంకుమని అయితే తీసుకున్నాము. ఇక మా అక్క అత్తది ముంగట పట్టుకొని, బుజ్జక్క పోతుంది, కాకపోతే చూడలేదు మమ్మల్ని ఇంకా. సో అక్కడైతే మాకు ఎంట్రెన్స్ అది యాక్చువల్గా. మేము ఇక్కడ జంపన్న వాగు నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. వీళ్ళందరినీ దాటేసుకుంటూ పోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మాకు కూడా. ఒక్కసారి రష్ని అయితే చూడండి, ఫస్ట్కి ఇప్పటికి ఎంతమంది పెరిగారో. ఇక్కడ లైన్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళందరినీ గమనించండి. సో ఫ్రెండ్స్, కొంచెం అమ్మ వాళ్ళని చూడడానికి అయితే ప్రయత్నించాను. పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో, ఎలా నడుపుతున్నారో. నాకైతే అసలు శ్వాస లేదు. సో వీడియో